యాక్చువల్లీ ఇంకోటి వచ్చేసి ఫైనల్ గా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పొలిటికల్ పరంగా తీసుకున్నట్లయితే ఈ సినిమా వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసి అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఫస్ట్ నాగార్జున గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు దీన్ని తీసుకుని అల్లు అర్జున్ గారిని అంటే ఇదేమన్నా అంటే పర్టికులర్ గా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తుంటే ఏమన్నా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా లేటెస్ట్ ఇలాంటి కామెంట్స్ చేయడం తప్పండి. అంటే ఒక పార్టీ పరంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారు, ఒక హీరోని టార్గెట్ చేస్తారు అంటే నేనైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట పబ్లిక్ ఎలా ఉన్నారంటే నువ్వు ఒక పార్టీకి వస్తాసు లేకుంటే ఒక హీరోకి వస్తాసు అని అంటారు. జనాలు ఆలోచించాలి. ఇది ఏంటంటే ఇప్పుడంటే ఇంతకుముందు ఏదైనా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలని ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ద్వారా మనకు రెవెన్యూ వస్తుంది, వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేసినప్పుడు ఆ వ్యవస్థ అనేది కుప్పగలిపోతుంది కదా. డైలీ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా వెనక ఎంతమంది కష్టపడుతుంది, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఆ సినిమా హిట్ అయితే అంటే ఆ సినిమా రెవెన్యూ వస్తే ఎంతమంది బతుకుతున్నారో ఆలోచించండి. అంతేగాని ఏదో ఒక పార్టీలకు అతీతంగానో ఒక కులానికి అతీతంగానో లేకపోతే ఇది ఏంటి ఒక హీరోకి అతీతంగా చూడకండి. సినిమా లాగా చూడండి. నేను ఇప్పటి నుంచే కాదు చాలా సార్లు చూస్తున్నా. సినిమా అనేది వినోదం. ఆ వినోదం నువ్వు ఆ 3 hours వినోదాన్ని చూసావు అంతే, బయటకు వస్తే మర్చిపోవాలంతే. నువ్వు ఆ సినిమాలు చెప్పిందని నువ్వు పాటించవు, ఆ సినిమాలో నేరం జరుగుతుందని బయటకు వచ్చి నేరం చేయరు. ఇది ఏంటంటే వినోదం. ఆ 3 గంటలు నీకు ఆనందం కోసం వెళ్తావు అంతే. సినిమాలాగా చూడండి అంతే. రాజకీయాలకు లేదంటే పార్టీలకు వ్యక్తిగతంగా లేదంటే కుటుంబాలకు దాన్ని కలపడం చాలా తప్పది.